కృపాభరితుడైన మా యేసయ్య, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహింపరుస్తున్నాను. దేవా, మీరెంతటికైనా నమ్మదగిన వారు. నీ కృపగల హస్తములలో మమ్ములను భద్రపరిచి మీ చిత్త ప్రకారంగా నడవటానికి మీరే కృప చూపెడుతూ ఉన్నారు. దినదినము మీ కాపుదల భద్రత మాకు దయచేస్తూ ఉన్నారు. తండ్రి, ఈ దేశ నాయకులను మీ పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను. అధికారులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు. తండ్రి, వారందరితో మీరు మాట్లాడండి. ప్రతి వారిలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ప్రతి వారి పట్ల మీరు కృప చూపెట్టి రక్షణను ప్రసాదించండి. మీ అద్భుతమైనటువంటి కార్యాలు మీ బిడ్డల జీవితాలలో జరిగించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 31వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం మొట్టమొదటి వచనాలలో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. ప్రియులారా, మొదటి 2 వచనాలు చదివి వినిపించాను. నెహెమ్యా చెప్తున్నటువంటి మాట, ప్రాకారాన్ని కట్టి తలుపులు నిలిపాను, ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. ప్రియులారా, ఈ విషయాన్ని బాగా గమనించాలి. ప్రాకారాన్ని కట్టి తలుపులు నిలిపిన తరువాత ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించాడు. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, మందిరాన్ని ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి దానికి ద్వారపాలకులు, గాయకులు, లేవీయులు నియమించిన పిమ్మట దేవుని బిడ్డలు గమనించవలసిన విషయం, ద్వారపాలకులు. ఈ మాటని బాగా ఆలోచించాలి. అంటే ఎవరు పడితే వారు లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా ద్వారపాలకులను వాళ్ళు ఏర్పాటు చేశారు. తరువాత పాటలు పాడేవారిని కూడా ఏర్పాటు చేశాడు. తరువాత లేవీయులను కూడా నియమించారు. దేవుని పరిచర్య చేసేటటువంటి వారు, పాటలు పాడేటటువంటి వారు, ద్వారపాలకులు, వీరందరినీ కూడా నియమించిన తరువాత
నా సహోదరుడైన హనానీకి, కోటకు అధిపతి అయిన హనన్యాకు యెరూషలేము పైన అధికారం ఇచ్చాను అని అంటూ ఉన్నాడు. చాలామంది ఈ రోజున వీటిలో లేరు. ద్వారపాలకులుగా లేరు, పాటలు పాడేవారుగా లేరు, లేవీయులుగా లేరు. లేవీయులు అంటే దాని అర్థం పూర్తిగా దేవునికి సమర్పించుకున్నటువంటి వారు. భూ సంబంధమైన వాటి మీద ఏ విధమైనటువంటి ఆప్యాయతలు లేక ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు ఇటువంటివి ఏవీ లేకుండా వారు ప్రభువుని పూర్తిగా హత్తుకొని జీవించేవారు. వారు చేసేటటువంటి ఆ పరిచర్య మీదనే వారు దేవుని పని చేసి దేవుని పని ద్వారా వచ్చేటటువంటి వచ్చుబడితో వారు బ్రతికేటటువంటి వారు. ఆ రీతిగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మీదనే దేవాలయంలో వచ్చేటటువంటి వచ్చుబడి చేత బ్రతుకుతూ ఉండేవారు. ప్రియులారా, ద్వారపాలకులు అంటే కాపు కాసేవారు. ఆ ద్వారము గుండా ఎవరు వెళ్ళాలో వారే వెళ్ళేటట్టు, ఎవరంటే వారు వెళ్ళకుండా ఉండేటట్టు. గాయకులు సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతించే ఆ గొప్ప వ్యక్తులు. ఇవన్నీ కూడా నెహెమ్యా ఏర్పాటు చేసిన తరువాత సహోదరుడైన హనానీకి, కోటకు అధిపతి అయిన హనన్యాకును అని వాక్యము సెలవిస్తుంది. యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని అంటాడు. కోటకు అధిపతి హనన్యాకు యెరూషలేము పైన అధికారం. ప్రియులారా, కట్టినటువంటి కోటకు అధిపతి హనానీ కృపగలవాడు అని అర్థం. హనన్య అంటే యెహోవా కృపగలవాడు అని అర్థం. ఆధిపత్యాలు ఎప్పుడూ అంటే మొట్టమొదట కాపుగాసే జీవితము నీకుండాలి. నీ ఆత్మీయ జీవితంలో నీవు చాలా జాగ్రత్తగా దేవునికి సంబంధించినది తప్ప మరి ఏది కూడా నీ జీవితంలో కలిగి ఉండకూడదు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత మనము జాగ్రత్తగా జీవించేటటువంటి వారుగా ఉండాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము ఆయన ఆలయాలమై ఉన్నాం. మనలోకి ఏవి రావాలనో ఏవి రాకూడదో మనము ద్వారపాలకులుగా పనిచేయాలి. ఒక మాటలో చెప్పాలంటే ద్వారపాలకులు అంటే ఆత్మీయంగా ప్రార్థనాపరులు అని అర్థం. మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనలోకి రావలసిన రక్షణ, మారుమనసు, పరిశుద్ధత, దేవుని యొక్క ఆత్మ ఇలాంటివన్నీ కూడా మనలోకి రావచ్చు. అపవిత్రమైనది ఏది కూడా మన లోపలికి రాకుండా కాపు కాసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. చాలా పర్యాయాలు మనం ప్రార్థించేటప్పుడు, ప్రభువా, ఈ అపవిత్రత నుండి నన్ను తొలగించండి, ఈ బలహీనత నుండి తొలగించండి అని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందులో తప్పేమీ లేదు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆయన పవిత్రుల్నిగా జీవించాలని, మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన ఆశ. ఆ కృపగల దేవుని యొక్క ఆలోచన మేరకు
మనల్ని ప్రభుల వారు రక్షించి పవిత్రపరిచిన కారణాన మనలోకి ఏ అపవిత్రత రాకుండా ద్వారపాలకులముగా ప్రార్థనాపరులంగా మనము గడపాలి. ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనము జీవించటానికి నేర్చుకోవాలి. కృపాభరితుడైనటువంటి దేవుని పిల్లలుగా, గాయకులంటే ఆయనను ఎప్పుడూ స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉండువాడుగా ఉండాలి. మనం ఆయన్ని స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, లేవీయులుగా ప్రభు మీదే ఆధారపడి లోక సంబంధమైన విషయాల మీద కాకుండా ప్రతి విషయంలో ప్రభు మీదే ఆధారపడి బ్రతికేవారుగా మనం ఉండాలి. ఆ గొప్ప కార్యం మన జీవితాలలో దేవుడు జరిగించాలి. ఆ కృప మన అందరి పట్ల నెరవేర్చబడు రీతిగా ప్రభు మనకు సహాయం చేయాలి. ఈ గొప్ప మార్పు మన జీవితంలో ఉందో లేదో మనం చూసుకోవాలి. ఆ రీతిగా చూసుకొని ఆ దేవుని